హాయ్ అండి. మేము మా యాత్రలో భాగంగా ర్యాలీ జగన్మోహినీకేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించాము. జగన్మోహినీకేశ్వరస్వామి ఆలయం ర్యాలీలో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముందు పురుష రూపం, వెనక స్త్రీ రూపంలో ఉన్న విష్ణువు అవతారంతో వెలియడం ఇక్కడ విశిష్టత. ఆ రూపం వెనుక ఉన్న పురాణగాథ. భాగవతం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు పవిత్రమైన అమృతాన్ని పంచుకోవడంపై గొడవ పడుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు మోహిని వేషంలో దేవతలను రక్షించడానికి వచ్చి పవిత్రమైన అమృతాన్ని సమాన వాటాతో పంచుతామని వాగ్దానం చేస్తూ రెండు ప్రత్యర్థి వర్గాలను ఒప్పించాడు. దేవతలు మరియు రాక్షసులకు కానీ సార్వత్రిక శాంతి మరియు ఋషుల సంక్షేమం కోసం పవిత్రమైన అమృతం దేవతలకు మాత్రమే పంపిణీ చేయబడింది మరియు మోహిని అదృశ్యమైంది. మోహిని యొక్క అత్యంత ఆకర్షణీయమైన అందాన్ని చూసిన శివుడు ఆమెను ఆకర్షించాడు. అతను తన భార్య పార్వతీదేవి సన్నిధిని పొందడం కోసం ఆమెను వెంబడించాడు. ఈ పవిత్ర సంఘటన అయ్యప్ప స్వామి యొక్క జన్మ ఫలితమని సాధారణ నమ్మకం. మోహిని జడ నుంచి ఒక పువ్వు కింద పడింది మరియు దానిని శివుడు కరిగించాడు. అప్పుడు అతను ఆశ్చర్యకరంగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనిపించాడు. మోహిని జడ నుండి పువ్వు పడిన ప్రదేశాన్ని ర్యాలీ అని పేరు పెట్టారు. ఈ కారణంగా ర్యాలీ అని పిలువబడే ఈ ప్రదేశం శివునికి మరియు వెనక వైపున మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇద్దరికీ స్థానం అయ్యింది. బ్రహ్మ తన కమండలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ర్యాలీలో ఉన్న శివుడు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారు, వెనకవైపున మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు శ్రీ జగన్మోహినీకేశవస్వామిగా పూజింపబడతారు. శివ మరియు విష్ణు ఆలయాలు రెండూ ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. విష్ణు మరియు శివాలయాలు తూర్పు పడమర దిశలో ఒకదానికొకటి ఎదురుగా ఉండే ర్యాలీలో ఇది చాలా అరుదైన లక్షణం. శాలిగ్రామ శిల స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వరూపం. ముందువైపు శ్రీ మహావిష్ణువు శ్రీ కేశవస్వామి విగ్రహం మరియు వెనకవైపు జగన్మోహిని శ్రీ మహావిష్ణువు భార్యలు శ్రీదేవి, భూదేవి, నారద మహర్షి, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరి సహిత శ్రీకృష్ణుడు, ఆదిశేషువు, గరుడ, గంగాదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు చుట్టూ అందంగా చెక్కారు. అత్యంత అద్భుతం మరియు అరుదైన లక్షణం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుండి గంగ ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది మరియు ఆకాశగంగ యొక్క మూలం ఇక్కడ చూడవచ్చు. పుణ్యక్షేత్రం యొక్క అత్యంత అద్భుతమైన నిర్మాణ సౌందర్యం మరియు స్వామివారి పాదాల నుండి గంగ ప్రవహించడం నిజంగా ప్రత్యేక లక్షణాలు. మరియు ఈ మందిరం చాలా పవిత్రమైనది. విగ్రహ నిర్మాణ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. వీలైతే తప్పక ఈ ఆలయాన్ని దర్శించండి. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.